హాయ్ అందరికీ, ఇది నా వైటీ స్టూడియో. చాలామంది నాకు డబ్బులు వస్తున్నాయని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇదేంటి అని అంటే 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3000 వాచ్ టైమ్స్ ఉన్న ఇది 3 మిలియన్ ఈ షార్ట్స్కి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫుల్ అయితేనే మనకైతే అమౌంట్ అయితే వస్తుంది. ఇంకొకటి ఇది 1000 సబ్స్క్రైబర్స్ది చూసిలా 4000 వాచ్ టైమ్ ఉన్న 10 మిలియన్. ఇప్పుడు ఏంటిది ఇక్కడ చూడండి, నాకు ఈ అవర్స్ అనేది ఒక 1000 కూడా అవ్వలేదు. 4000 అయితేనే నాకు అమౌంట్ అనేది వస్తుంది. 4000 కావాలంటే ఇంకా నాకు ఎంత ఉన్నదో చెప్పండి, 3500 అట్లా వేసుకోండి. అన్ని అవర్స్ అయితేనే నాకు అమౌంట్ అనేది రానికైతే అవుతుంది. ఇది నా వైటీ స్టూడియో కనిపిస్తుందా మీకు? నాకైతే అమౌంట్ అయితే రావడం లేదు ప్రజెంటు. ఈ 3-4 మంత్స్లో వస్తేనే నాకు డబ్బులు వచ్చినట్టు, లేదంటే లేదు. ఎందుకనంటే అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు వైటీ స్టూడియో మొత్తం యూట్యూబ్ అంతా చేంజ్ చేసేసింది. ఏం చేంజ్ చేసిందంటే చూడండి, ఇక్కడ నా ఫుల్ వీడియోస్కి అసలు ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు వ్యూస్ను వాచ్ టైమ్స్ ఎంత ఉందనేది కనిపిస్తుందా. నాకు రెవెన్యూ వచ్చినట్టయితే ఇక్కడ రెవెన్యూని కూడా పడుతుండే. ఇప్పుడు యూట్యూబ్ ఏం చేంజ్ చేసిందంటే మొత్తం నెక్స్ట్ ఇయర్కి 2027కి ఫస్ట్ డేట్ నుంచి అయితే ఇవన్నీ చేంజ్ చేసేసింది. ఇప్పుడు ఇక్కడ 4000 ఉంది కదా, 4000 ప్లస్లో 8000 పెట్టేసింది. 10 మిలియన్స్ ఉంది కదా, 20 మిలియన్స్ వేసేసింది అన్నట్టు. 1000 సబ్స్క్రైబర్స్ అంతే, అది అంతే ఉంది. కాకపోతే ఇక్కడ వాచర్ టైమ్స్ అనేది మొత్తం చేంజ్ చేసేసింది అన్నట్టు. కొత్త క్రియేటివ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3-4 మంత్స్లో క్లిక్ అయితేనే బెస్ట్, కానీ లేదంటే అతి కష్టం ఇక సర్వే అవ్వడం. యూట్యూబ్ ఛానల్ని నమ్ముకొని చాలామంది ఇప్పుడు వీడియోస్ అయితే చేస్తున్నారు. సో యూట్యూబ్ ఛానల్ని అయితే నమ్ముకొని చాలామంది యూట్యూబ్ ఛానల్స్ అయితే రన్ చేస్తున్నారు. అందులో నేను కూడా అంటే యూట్యూబ్ ఛానల్ ఇప్పటికన్నా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే చూస్తున్నా, కానీ అసలు నాకు ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ వింటా అని చెప్పేసి అయితే అనుకోలేను. 3-4 డేస్ నుంచి అయితే అదే రన్ అవుతుంది కదా, ఏంటిది యూట్యూబ్ అప్డేట్ గురించి. సో ఇప్పుడు ఈ 3-4 మంత్స్లో నా ఛానల్ మోనిటైజేషన్ అయితేనే నాకైతే డబ్బులు అనేది వస్తుంది, లేదంటే రాదు. చూసిలు కదా, నాకు 4000 వాచ్ టైంకి 600 అవర్సే మాత్రం అయింది. ఇంకా 3400 అయితేనే నాకు డబ్బులు అనేటివి వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన ఏమైందంటే నా ఛానల్ మొత్తం పడిపోతుంది, సబ్స్క్రైబర్స్ కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అదొక్కటే బాధ అనిపిస్తుంది. ఏంటిది 50K సబ్స్క్రైబర్స్ అయినలు కదా, 52,000 అవుతుండే, ఒక 10-15 నెంబర్స్ ఉంటుండే. అలాంటిది 250 నెంబర్స్ అయితే మొత్తం అన్సబ్స్క్రైబర్స్ అయితే వేస్తున్నారు. ఇక వైటీ స్టూడియో ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ అన్సబ్స్క్రైబర్సే మొత్తం డౌన్ అయిపోతుంది. సబ్స్క్రైబర్స్ కూడా ఏ వీడియోస్ పెట్టినా అసలు రీచ్ ఉండలేదు, ఎందుకో మరి అర్థమవుతలేదు. అండ్ ఇంకొకటి ఏంటిదని అంటే ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, లేదు నెక్స్ట్ ఇయర్ అట్లా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే చాలా కష్టం. ఇప్పుడు నేను దాదాపుగా 2019 ఆ టైం నుంచి అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసి రన్ చేస్తున్నా. నాకు ఎప్పటికి కూడా ఒక్కసారి కూడా ఇన్కమ్ రాలేదు. ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంటుండే, అందులో ఒక 60K ఫాలోవర్స్ ఉండే, అందులో కొంచెం ఇన్కమ్ వచ్చింది, అది కూడా డిలీట్ అయిపోయింది. సో ఆ టైంలో కూడా 80K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కూడా డిలీట్ అయిపోయింది. సో అయినా సరే నేను మళ్ళీ క్రియేట్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నా. అంటే నా కంటెంట్ ఏంటిది అని అంటే బ్లాగ్స్ తీయడం అంతే. అదే నేను పెట్టుకొని వీడియోస్ తీస్తున్నా, అదే నా మైనస్ పాయింట్ అయిందా కంటెంట్ లేక అనేది నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పేసి ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులు కాదు, ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ మీద 2 మంత్స్ అయితే కంప్లీట్ అయింది. నేను లాస్ట్ 2 మంత్స్లో అయితే నేను అనుకున్నా ఇప్పుడు నా ఛానల్ మోనిటైజేషన్ అయితే అవుతుంది అని చెప్పేసి, కానీ అసలు అవ్వలేదు. ఇప్పుడన్నా అవుతుందేమో, సరే చేసుకుందాం మెల్లిగా, వీడియోస్ అప్లోడ్ చేద్దాం. కనిపిస్తుంది కదా 600 అయితే అయింది కదా, 3500 400 అట్లా ఉంది కదా. సో అవుతుందిలే అని చెప్పేసి అనుకునే టైంలోనే యూట్యూబ్ అయితే పెద్ద షాక్ ఇచ్చేసింది. ఏమో చూస్తా ఈ ఇయర్ అన్న లక్ ఉంటుందా ఉండదా అనేది. సో నాలా ఎంతమంది ఛానల్ స్టార్ట్ చేసి, అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటిదని అంటే చాలామంది యూట్యూబ్ ఛానల్స్ అయితే నేను చూస్తున్నా, వాళ్ళకి వ్యూస్ ఎంత ఉందంటే 17,000 ఒక 1 lakh వేసుకోండి వ్యూవర్షిప్ అంత ఉంది వాళ్ళకి.
కానీ వాళ్ళకి ఏమంటే వాళ్ళ ఛానల్ మోనిటైజేషన్ అయిపోయిందని చెప్పేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు. ఎట్లా అని చెప్పేసి వీడియోస్ చూస్తే వీడియోస్ ఏమన్నా ఉన్నాయా 200 అట్లా అంటే లేదు, 50 కూడా లేవు. అవి కూడా లాంగ్ వీడియోస్ ఒక 10 ఉంటాయి, వ్యూస్ కూడా ఎన్ని ఉంటాయి 1K 2K అట్లనే ఉంటాయి. వాటికే ఛానల్ మానిటైజేషన్ అయింది అని అంటే అసలు నమ్మలేకపోతున్నా. నేను ఏదైనా మిస్టేక్ చేస్తున్నానా ఏంటిది అనేది నాకు అర్థమవుతలేదు. కానీ అన్సబ్స్క్రైబర్స్ ఎందుకు వేస్తున్నా అనేది నాకు అర్థమవుతలేదు. మళ్ళీ నా ఛానల్ కొంచెం డిఫరెంట్ ఉండాలని చెప్పేసి 30K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేను ఒక గివ్ అవే ఇద్దామని చెప్పేసి అయితే ప్లాన్ అయితే చేసిన. కొంతమంది మెసేజ్ అయితే వేసిళ్ళు కానీ విన్ కాలేరు. కంటెంట్ ఏం చేద్దామని కూడా నాకు అర్థమైతే. మరి నేను వీడియోస్ తీసిన అంత దరిద్రంగా అయితే లేవు, మంచిగానే ఉన్నాయి. మా పాపతో తీసిన మంచిగా వచ్చినాయి. అంటే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి అట్లనే ఉంటుంది కదా. సో అది నేనేమనుకున్నా అంటే ఇప్పుడు 50K రీచ్ అయిపోయింది కదా, మంచిగా సెలబ్రేషన్ అట్లా చేసుకుందాం అనే టైంకి బిస్కెట్ అయిపోయింది. చూద్దాం ఏం చేద్దాం, ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయాలి అదే టెన్షన్ ఉంది. ఇప్పుడు ఒక 15 డేస్ 20 డేస్ నుంచి అయితే ఇదే టెన్షన్ ఉంది. ఛానల్ ఎందుకు ఇంత డౌన్ అయిపోతుంది, కంటెంట్ వీడియోస్ తీయట్లేదా, సరే కుకింగ్ వీడియోస్ అన్న అప్లోడ్ చేస్తున్నా కదా వాటికి కూడా వ్యూస్ వస్తలేవు ఎందుకు. మొన్న కూడా ఒక వీడియో అప్లోడ్ చేసినాం, మేము ఒక టెంపుల్కి వెళ్ళింది, దానికి కూడా ఒక 20 వ్యూస్ కూడా రాలేవు. అది మళ్ళీ సబ్స్క్రైబర్స్ 50K. మా ఫ్రెండ్స్ అంటారు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మనీ రావట్లేదా అని చెప్పేసి. చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేసిళ్ళు మీరు మనీ కోసం ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా అని. నేను ఆ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేసిననే పర్పస్గా ఒక వీడియో అప్లోడ్ చేసిన, మీకు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, ఛానల్లో ఉంటుంది. ఆ వీడియోస్ పెట్టడం వల్ల ఎవరికి మనీ రావు, ఓకేనా. మనీ వచ్చేది ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చాలామంది పెట్టుకుంటారు కదా, వాళ్ళందరికీ మనీ వస్తాయి కదా. యూట్యూబ్ ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది, 19లో 18లో అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అసలు లేదు. నా ఛానల్ అంతకన్నా ముందు ఒక 2-3 వీడియోస్ పెడితే క్లైమ్ అనేది వీడియోస్ బ్లాక్ అయ్యి డిలీట్ అయిపోయి వచ్చినాయి. మరి ఆ మెయిల్స్ వచ్చినందుకు ఛానల్ మొత్తం డౌన్ అయిందా అని చెప్పేసి అట్లా కొంచెం టెన్షన్ ఉంది. డౌన్ అయితే మరి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేస్తారు, వాళ్ళందరూ ఫేకా అని చెప్పేసి అట్లా అర్థమవుతుంది. అంటే కొంతమంది ఉంటారు కదా. సో అది విషయం. అయితే ఇట్లనే వీడియోస్ ఇద్దాం, మీకు కూడా ఏదన్నా క్లారిటీ అంటే యూట్యూబ్ గురించి ఏదైనా తెలియకపోయినా కానీ కామెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటా. కొంతమందికి చెప్తే అర్థం కాదు, కొన్ని ఛానల్స్ చాలా ఉన్నాయి, టెక్ ఛానల్స్ ఉన్నాయి. చాలామంది కూడా ఇట్లనే నాలాంటి వాళ్ళు కూడా చాలామంది వీడియోస్ పెట్టిళ్ళు. మీకు ఇంకా అర్థమయ్యేలా నేను చెప్తాను. అది నాకు తెలుసు, కొన్ని ఛానల్స్ చూస్తే నాకే అర్థం కాదు అసలు. అందుకని చెప్పేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవే వీడియోస్ ఇక చేద్దాం, నా లక్ ఇయర్లు ఉందో లేదా అనేది చూద్దాం. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే నేను వీడియోస్ చేసేటప్పుడు ఎవరు సపోర్ట్ ఉండదు, ఎవరు సపోర్ట్ చేయరు. సక్సెస్ అయినప్పుడే మన వాళ్ళు అంటారు, సక్సెస్ కాకపోతే ఎవ్వరు కూడా, అందరికి మనం జీరోనే కదా. అట్లా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, జస్ట్ నేను వీడియోలు తీసుకునేటప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు అన్నట్టు. అవసరమా చాలు కాపేసి అని చెప్పేసి ఇవే డైలాగులు వస్తాయి. అదే కొంచెం వీడియోస్ తీసేటప్పుడు ఎంత హ్యాపీ కొద్ది వీడియోస్ ఇస్తానో ఆ మాట అనేసరికి నేను అక్కడ ఆఫ్ చేసేస్తాను అన్నట్టు వీడియోస్. సో అట్లా వాడికి చాలా వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసిన. సరే వదిలేసి కంటిన్యూ అయిపోదామంటే అసలు ఇక ఒక్కసారి మన ఫేస్ పైన అట్లా డైలాగ్ వచ్చినాక ఏమనిపిస్తుంది. సో అట్లా వీడియో ఇప్పటిదాకా చూసిల్లా మీరు 8 minutes 9 minutes దాకా ఉంది. గ్రేట్, థ్యాంక్ యూ, బాయ్.